ఆయన మాట్లాడుతుంటే ఎవరికి చేతులు ఆగట్లేదు అనుకుంటా, చప్పట్లు నడుస్తూనే ఉన్నాయి జరిగినంతసేపు. సో థ్యాంక్ యూ ఫర్ ది స్పీచ్. సమకాలీన జ్ఞాన సంపత్తి వర్తమాన రాజకీయ చాతుర్యానికి ప్రతీకగా నిలిచి నేటి తరం సమర్థతను, ఆశయాలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరానికి భద్రమైన, ఆదర్శవంతమైన, మరింత అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ను నిర్మిస్తూ సమగ్ర, సమతుల్య, సమాజ నిర్మాణానికి పరితపిస్తూ ప్రపంచం నల్లచెలుగుల్లా విస్తరించి ఉన్న తెలుగు వ్యాపార నిర్వహణ సమర్థతా ప్రవాహాన్ని ఆంధ్రప్రదేశ్ సిరుల పంటకు జీవధారగా మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్న తెలుగు వెలుగు, నవ యువ రాజకీయ మేరునగం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారిని తెలుగు వ్యాపారవేత్తలు కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. కరెక్ట్గా 5 నిమిషాలు ఇచ్చారు, కానీ రామ్మోహన్ నాయుడు తర్వాత మాడతాం కొంచెం ఇబ్బందే. మనోడు మొదలు పెడితే ఆపడు. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత జ్యూరిక్లో ఉన్నానా, జోపాలంలో ఉన్నానా డౌట్ నాకు వచ్చింది. ఎందుకంటే ఈరోజు మండే ఆఫ్టర్నూన్ ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు. కానీ సెలవు పెట్టారు, డుమ్మ కొట్టారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో అని వినేదానికి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన యూరోప్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను 8th క్లాస్లో ఉండే. నాకు ఇప్పుడు కూడా ఆ 10 సంవత్సరాలు 94, 95 నుంచి 2004 వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమ్మప్ చేస్తుంది ఆయన పరిపాలన.